అందరికీ నమస్కారం. నా పేరు వజ్ర, మా నాన్నమ్మ పేరు సుమతి. ఇప్పుడు మేము ఫిష్ ఫ్రై చేయబోతున్నాము. అపోలో ఫిష్ ఫ్రై చేయబోతున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు అపోలో ఫిష్ ఫ్రై ముక్కలు ముక్కలుగా చేసుకొని బాగా కడుక్కోవాలి. దాని తర్వాత కొంచెం కార్న్ పౌడర్, దాని తర్వాత కొంచెం కారం ప్లస్ ధనియాల పొడి, దాని తర్వాత పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు, ఒక్క లెమన్. ఇప్పుడు మనం చేసుకుందాం. 4 స్పూన్లు కార్న్ పౌడర్, మీకు తగినంత వేసుకోవచ్చు. కారం 3 స్పూన్స్ ఆఫ్ ధనియాల పొడి, కారం, పసుపు పొడి 1 స్పూన్, అంత తగ్గించేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 స్పూన్లు, లెమన్, తగినంత ఉప్పు, ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసి పెట్టేసేయాలి. 15 మినిట్స్ చెప్పు. బాగా మిక్స్ చేసి 15 నిమిషాలు నానబెట్టాలి. బాగా మిక్స్ చేసి 15 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకుందాం. అపోలో ఫిష్ కి ఉప్పు కారం అవన్నీ పట్టుకుపోయాయి కాబట్టి ఇప్పుడు మనం రోస్ట్ చేసుకుందాము. దానికి ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసి 5 మినిట్స్ డీప్ ఫ్రై చేయాలి. ఆయిల్ వేసుకొని వేగిన తర్వాత అవన్నీ వేసుకోవాలి. సో వేగిపోయాయి కాబట్టి మనం వేసుకున్నాము. కొన్ని తీసుకొని ఇప్పుడు బ్రౌనిష్ గా వచ్చింది. ఫిష్ ఫ్రై కాగిపోయింది కాబట్టి ఇప్పుడు మన టిష్యూ వేసుకున్న ఒక బౌల్లో వేసుకుందాము. మన సర్వింగ్ ప్లేట్ లో వేసేసుకున్నాము. ఇప్పుడు మనం టేస్ట్ చేసేద్దాం. ఫిష్ ఫ్రై రెడీ. ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తా. నేను కాలేదు అనుకున్నాను కదా, ఇప్పుడు వచ్చి తినడానికి. బాగుందా? చాలా బాగుంది, చాలా బాగుంది. నీళ్ళ నిమ్మకాయ వేసుకున్నాం కాబట్టి ఇంకా చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్